హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ టు ఆల్. మన అప్డేట్స్ మీకు ఎప్పుడు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందావా మరి? ప్రియ సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము మన భక్తి ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది ఈరోజు అంశమండి. ప్రియ సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా, ప్రార్థన చేసుకుంటున్నారు కదా. మీరు సమయం లేదు మనకి, మన భక్తి ఎలా ఉందో ఏంటో పరీక్షించుకోవాలి. ప్రతి క్షణము దేవుడికి ఇష్టమైనట్టుగా ఉంటుందా? మన చేస్తున్న ప్రార్థనలు ఏంటి, మన చేస్తున్న పనులేంటి, సమస్తమును కూడా పరీక్షించుకుంటూ ఆయనలో చేరాలి. మనం ఆయనకి దగ్గరగా ఉండాలి. ఈ వాక్య భాగంలో చూద్దాం. ఈరోజు వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, అలాగే సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని నందు భయభక్తులు కలిగి ఉన్నామని అందరూ చెప్తారు, మరియు దేవుడు నందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటో అసలు ఒకటి, తండ్రి అయిన దేవుడి వెదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించడము, ఇకలోక మాలయం అంటుకోకుండా తనకు తను కాపాడుకోవడం, ఇదే భక్తి. పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంటదండి. 2, యెహోవా నందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసేవించుకుంటూ విసర్జించుతూ, సామెతలు 8:13వ వచనం. మరియు ఈ రెండు కూడా మనం చేసేవారుగా ఉంటున్నామా లేదా? మరి నేడున్న పరిస్థితుల్లో అనేక వారు తిండి లేకుండా ఉంటున్నారు, గడుపుతున్నారు. అలా ఉన్న ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయలేకపోవచ్చు. కానీ మనం ఉండే వీధుల్లోని గ్రామంలోని అనేకులు పేదవారుగా ఉంటున్నారు కదా, వెధవరాలు ఉన్నారు, దిక్కులేని వారు కూడా ఉన్నారు కదా. మరి మనం వారిని పరామర్శించేవారుగా ఉంటున్నామా? మరి ఇన్ని రోజుల నుంచి మనం లాక్డౌన్లోనే కదా ఉన్నాం. మనం ఒక్కసారైనా సరే, ఒక్క రోజైనా సరే అలాంటి వారి కోసం ఆలోచించామా? మనం ఇతరులకి సాయం చేసే స్థితిలో మనం ఉండకపోవచ్చు. కనీసం అలాంటి వారి కోసం దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇకలోక మాలయం అంటుకోకుండా తన కాపాడుకోవడమే దేవుని నందు భయభక్తులు కలిగి ఉండడం దేవుడు చెప్తుంటే, మరియు ఇకలోక మాలయము అంటే లోకములో నేత్రాస, శరీరాస, జీవపడంబం, మరి మనం అవి మనకు అంటుకోకుండా మేలో ఏ శరీర క్రియలు లేకుండా జీవిస్తున్నామా? మరి అన్ని విషయాల్లో ఇది పాపమని వాక్యం చెప్తుంది. మనము ప్రతిదాన్ని అసహ్యించుకొని దానికి దూరంగా ఉండేవారిగా ఉంటున్నామా? లేక పాపమని, చెడు మార్గము, వంకరతావని తెలిసి కూడా ఇదొక్కటే ప్రభువా పనులు చేస్తున్నామా? మనము అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం, కానీ మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి శరీర క్రియలు, ఆత్మఫలమును మన ఎదుట పెట్టుకొని ఏది మనలో ఉంది, ఆత్మఫలాలకు సంబంధించి ఉందా, శరీర క్రియలు సంబంధించినవి ఉన్నాయా పరీక్షించుకోవాలి. మనం అవి ఉన్నాయో లేవో దేవుడి వాక్యంలో ఎలుగులో పరీక్షించుకోవాలి. ఇతరులు పరీక్ష చేసుకోవడం కాదు, కానీ వాక్యంలో పరీక్ష చేసుకోండి. వాక్యానికి మీ జీవితానికి, వాక్యానికి మీ నడవడికి, వాక్యానికి మీరు మాట్లాడే మాటలకి సరిగ్గా బ్యాలెన్స్గా ఉందా? తక్కిట్లో ఒకటి ఏదైనా వేసినప్పుడు బ్యాలెన్స్గా ఉంటేనే కదా అది కరెక్ట్గా 1 కిలోకు తూగింది అంటారు. అలాగే మన పక్కన బైబిల్ పెట్టి మనలో ఒక పక్క పెడితే బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. మనం అంత బ్యాలెన్స్గా ఉన్నామా? మన జీవితం బైబిల్ పోనే ఉంటుందా, దేవుడి వాక్యం రూపంగా ఉంటుందా పరీక్షించుకోవాలి. మనలో మనకి ఎన్నో లోపాలు, ఎన్నో పాపాలు కనిపిస్తాయి మనకి. కానీ భక్తి పూర్లమని మనమే ఏంటంటారు, చాలామంది సర్టిఫికేట్లు అంటారు. తర్వాత ఏంటి, వారి సాక్ష్యం చెప్పుకోకుండా మిమ్మల్ని చూసి వెదటివారు సాక్ష్యం చెప్పాలి, మిమ్మల్ని చూసి వెదటివారు చెప్పాలన్నమాట. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభువు మెచ్చుకున్నవాడే తనకు తను యోగ్యుడు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అవుతాడు, తనకు తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. 1 కొరింథీయులు 10:18 కనిపిస్తుందండి మాట. మనం గ్రహించి మన జీవితం ఎలా ఉందో, మన భక్తి ఎలాంటిదో పరీక్షించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జీవ సాధనం. అదిని కలిగిన వాడు తృప్తిగై ఏ అపాయము లేకుండా బ్రతుకును. సామెతలు 19:23లో కనిపిస్తదండి మాట. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రతి దినమును ఈ విధానంగా మనం సాధనం చేస్తున్నామో అప్పుడు అపాయమును వస్తుంది అని బైబిల్ భయము లేకుండా దేవుడి ఎదుట నిందారహితులుగా నిలబడడానికి అప్పుడు మనం ధైర్యం కలిగి ఉంటాం. దేవుడి ఎదుట నిందారహితులుగా మనం ధైర్యంగా నిలబడడానికి ఉంటామండి. కాబట్టి మన భక్తి ఎలా ఉందో మనకు మనమే వాక్యం అన్న అద్దంలో చూసుకుంటూ పరీక్షించుకోవాలి. అప్పుడు మనము ప్రభువు ఎదుట నిలకడ కలిగి ఉంటాం. ఆయన రాకడ సమీపంలో భయపడకుండా ధైర్యం కలిగి నా ప్రభువు వస్తున్నాడని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి భయపడకండి. దేవుడి వాక్యంలో మన ప్రవర్తనంతా సరిచేసుకుందాం. మన భక్తి జీవితం సరిచేసుకుందాం. మనం భక్తి పరులమా లేకపోతే జీవిస్తున్నామని బ్రతుకుతున్న శవాలమా మనం? సున్నం కొట్టిన సమాధులమా మనం? లేదా ప్రభునందు జీవిస్తున్న వారమా? లోకంలో చచ్చిన వారిగా ఉండి ప్రభునందు బ్రతికిన వారమా లేదన్నది పరీక్షించుకోవాలి. లోక మలియమును ఏదిని అంటకుండా ప్రభునందు భయభక్తులు కలిగి జీవించడమే దేవుడి మాటలు చెప్తున్నాయి మనకి. కాబట్టి దేవుడి నందు భయభక్తులు కలుగుందాం. మనుషులందు భయభక్తులు, మనుషులందు పొగళ్ళు మనకొద్ది కానీ వ్యర్థమయ్యి దేవుడి నందు భయభక్తులు కలిగి ఉంటే మన నిత్యరాజ్యం తీసుకెళ్తాయి. ఆయన రాకల్లో సమీపంగా ఉంది కాబట్టి ఎత్తబడి గుంపులో మనం అందరం ఉందాం. కాబట్టి ఈ సమయమే మనని సరి చేసుకుందాం. సరే, మరి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.